దేవికి, అమ్మా నీ కుమారుడు ఈ విధంగా అల్లరి చేస్తున్నాడమ్మా, మా యజ్ఞ యాగాదులను చేసుకోకుండా చిలిపి చేష్టలు చేస్తున్నాడని చెప్పేవారట. అలా సందర్భంలో అంగీరస ఋషి ఒకనాడు యజ్ఞం చేస్తూ ఉండగా హనుమంతుల వారు ఆ యజ్ఞం దగ్గర తన స్నేహితులతో పాటు చెట్టు కొమ్మల మీద కూర్చున్నారట. అయితే ఆయన ఆ యజ్ఞం సాగుతున్నంతసేపు తన తోకను పెంచడం మొదలెట్టారు. ఆయన యొక్క అద్వితీయమైనటువంటి జయవాలమును పెంచడం మొదలెట్టారట. అది చూసి అక్కడ ఉన్నటువంటి ఇతర శిష్యులు, పిల్లలు వారంతా కూడా ఆ తోక పెరగడం, కొంచెం పెరగడం, కొంచెం తగ్గడం, కొంచెం పెరగడం, కొంచెం తగ్గడం, అది చూసి చాలా నవ్వారట. అప్పుడు అంగీరస ఋషి చాలా కోపం వచ్చి ఆయనకి, ఋషివర్యులు హనుమంతుణ్ణి చూసి, హనుమంత, నీవు నీ శక్తిని మర్చిపోతావు. ఎప్పుడైతే ఈ శక్తి భగవత్ కార్యానికి ఉపయోగపడుతుంది